అర్థమైంది ఇదే కదా మీ కన్సర్న్. అమ్మ తహసీల్దార్ గారు మేడం రెవెన్యూ వాళ్ళు చూసింటి సమస్య లేదు, నా కోర్టుకు వాల్సిన పని లేదు. ఎప్పుడో చేసిన అధికారి ఇక్కడే ఉన్నారు, వారికి మీరు వచ్చారు కదా చెప్పండి. రెవెన్యూ రికార్డ్ సమస్య సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ మీ వల్ల అవ్వదు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వల్ల అవ్వదు, పని కాదు. ఇక్కడ రోడ్ అవసరం మనకి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మనం ఇష్యూ ఎస్కలేట్ చేయాలి కదా. అప్పుడు ఆర్టీఓ ఈరోజు వాళ్ళిద్దరు క్లెయిమ్స్ ఇద్దరు క్లెయిమ్స్ తీసుకుని జస్టిఫికేషన్ రాసి పంపించండి, క్లియర్ ద ఇష్యూ. బ్యాలెన్స్ వాళ్ళ సంగతి ఏంటి? డాక్యుమెంట్ ప్రాప్తి 15, ఎంజాయ్మెంట్ ప్రాప్తి 16, మనం తీసుకున్నాం 12, ఇంకా 4,000 అంత లేదు మేడం. నేల పైన 15 సెంట్లు ఉంది, 3 మిగులుతుంది. మన అలైన్మెంట్ ప్రాప్తి సర్వే ఎంతవరకు ఇద్దరు వస్తారు, వచ్చి మొత్తం ఎంటైర్ రూట్ మీకు మార్క్ చేసి చూపిస్తారు. అదే ఫిక్స్డ్. ఇంకా సర్వీస్ రోడ్ కదే, మెయిన్ రోడ్ కదే, డ్రైనేజ్ కదే కలిపి మీకు చూపిస్తారు. అవుతా లాస్ట్ ఉంది మేడం, నాది పోదు రాయి కూడా చేసినా పన్నే మేడం. ఏ అకౌంట్లో వండేసి మేడం, ఏ అకౌంట్లో వస్తే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం మేడం. పత్రం ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు అది కూడా రాగానే ఎందుకంటే 1.5 years తిరుగుతున్నాము, ఇప్పుడు మాకు వినలేదు. చేసామా ఇచ్చారు కదా. చెక్ చేయండి. మళ్ళీ వాళ్ళు 2 లక్షలకి 1,40,000 కట్టండి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా అంటే ఇల్లు కట్టుకోవడానికి ఫాస్ట్గా ఇస్తారు. ప్రైవేట్ పల్లాలా, ప్రైవేట్ వ్యక్తులు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళే ఎంజాయ్మెంట్. రికార్డులో తక్కువ, రికార్డు రిజిస్టర్డ్ డాక్యుమెంట్, అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్. అది క్లెయిమ్ దగ్గర మనం చెప్పండి. 340C ఇది మనకి నందికొట్కూరు నుంచి ఆత్మకూరు వరకు 53 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ మనకి కంప్లీట్ అయింది. ఇందులో 1.98 కిలోమీటర్ స్ట్రెచ్ వరకు మనకి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా జాయింట్ కలెక్టర్ గారితో అలాగే PDNH అండ్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ అందరితో కలిసి టోటల్ స్ట్రెచ్ అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల మనకి స్టాచ్యూస్ ఉన్నాయి, కొన్ని చోట్ల చర్చ్ ఉన్నాయి, కొన్ని చోట్ల హౌసెస్ కూడా వచ్చాయి. వాళ్ళ క్లెయిమ్స్ కూడా మనం అప్లోడ్ చేశాము. కాంపన్సేషన్ ఒక 1 week 10 daysలో వాళ్ళకి పడుతుంది. పడిన వెంటనే కూడా మనం ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని వర్క్ స్పీడప్ చేయడానికి అవకాశం ఉంది. ఇది యాక్చువల్గా ఇది మన 2025 అక్టోబర్ వరకు మనకి రోడ్డు వేయడానికి సమయం ఉంది. కానీ కాంట్రాక్టర్లు ముందుగానే చేసి మార్చి కల్లా మనకి రోడ్డు ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నారు. ఈ రోడ్డు కానీ మనకి టోటల్ కంప్లీట్గా అయితే మనకి యాక్సెస్ అనేది పెరుగుతుంది. కర్నూలు, నంద్యాల, ప్రకాశం 3 జిల్లాలకి ఇది మంచి రోడ్డు. అండ్ స్టేట్ హెడ్ క్వార్టర్కి వెళ్ళడానికి కూడా మనకి యాక్సెస్ పెరుగుతుంది, ట్రేడ్ పెరుగుతుంది. కాబట్టి ఈ రోడ్డు వేయడానికి ప్రతి
ఎవరెవరు ల్యాండ్ హోల్డర్స్ వాళ్ళ ల్యాండ్ కానీ వాళ్ళ స్ట్రక్చర్ కానీ కోల్పోయారో వారికి స్ట్రిక్ట్లీ చట్ట ప్రకారం ఎంత కాంపన్సేషన్ ఇవ్వాలో ఖచ్చితంగా ఇవ్వడం అనేది మా వైపు.